మామ దెబ్బ అల్లుడు అబ్బ. మనశంకర వరప్రసాద్ రికార్డులకు మళ్లీ కేర్ ఆఫ్ గా మారిపోయారు. వింటేజ్ వైబును తీసుకురావడమే కాదు, తన వింటేజ్ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డును బద్దలు కొట్టారు మన వరప్రసాద్. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పుష్ప సినిమా ఓవరాల్ గా 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అది మనశంకర వరప్రసాద్ కేవలం 18 రోజుల్లోనే 358 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాకా ఏమిటో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ సీనియర్ ఫిలిం జర్నలిస్టులతో ముచ్చటించారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం తనకు సాధ్యం కాలేదని, కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చిరు. నటిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుష్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. తాజాగా ఆమె నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సుస్మిత కొణిదెల నిర్మాతగా తన తొలి పెద్ద సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. అయితే టాలీవుడ్ లో ఆమెకు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ భారీ విజయం తర్వాత సుస్మిత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ హీరోతో సినిమా చేస్తారు, ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారు అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే డాడీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా సినిమా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితను యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. తమ్ముడు రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని ప్రశ్నించగా సుష్మిత చాలా హ్యాపీగా స్పందించారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రశ్రేణి స్టార్ అని, ఆయనతో సినిమా చేయాలని అనేక మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను కూడా ఆ క్యూలోనే ఉన్నానని, ఈ విషయం రామ్ చరణ్ కు చెబుతానని నవ్వుతూ సమాధానమిచ్చారు. సుష్మిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎలాంటి కథను ఎంచుకుంటారు అన్న విషయాలపై మాత్రం సుష్మిత ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మామ దెబ్బ అల్లుడు అబ్బ. మనశంకర వరప్రసాద్ రికార్డులకు మళ్లీ కేర్ ఆఫ్ గా మారిపోయారు. వింటేజ్ వైబును తీసుకురావడమే కాదు, తన వింటేజ్ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డును బద్దలు కొట్టారు మన వరప్రసాద్. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పుష్ప సినిమా ఓవరాల్ గా 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అది మనశంకర వరప్రసాద్ కేవలం 18 రోజుల్లోనే 358 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాకా ఏమిటో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ సీనియర్ ఫిలిం జర్నలిస్టులతో ముచ్చటించారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం తనకు సాధ్యం కాలేదని, కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చిరు. నటిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుష్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. తాజాగా ఆమె నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సుస్మిత కొణిదెల నిర్మాతగా తన తొలి పెద్ద సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. అయితే టాలీవుడ్ లో ఆమెకు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ భారీ విజయం తర్వాత సుష్మిత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ హీరోతో సినిమా చేస్తారు, ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారు అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే డాడీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా సినిమా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితను యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. తమ్ముడు రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని ప్రశ్నించగా సుష్మిత చాలా హ్యాపీగా స్పందించారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రశ్రేణి స్టార్ అని, ఆయనతో సినిమా చేయాలని అనేక మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను కూడా ఆ క్యూలోనే ఉన్నానని, ఈ విషయం రామ్ చరణ్ కు చెబుతానని నవ్వుతూ సమాధానమిచ్చారు. సుష్మిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎలాంటి కథను ఎంచుకుంటారు అన్న విషయాలపై మాత్రం సుష్మిత ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మామ దెబ్బ అల్లుడు అబ్బ.
మనశంకర వరప్రసాద్ రికార్డులకు మళ్లీ కేర్ ఆఫ్ గా మారిపోయారు. వింటేజ్ వైబును తీసుకురావడమే కాదు, తన వింటేజ్ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డును బద్దలు కొట్టారు మన వరప్రసాద్. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పుష్ప సినిమా ఓవరాల్ గా 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అది మనశంకర వరప్రసాద్ కేవలం 18 రోజుల్లోనే 358 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాకా ఏమిటో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో ముచ్చటించారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం తనకు సాధ్యం కాలేదని, కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చిరు. నటిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుష్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. తాజాగా ఆమె నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సుస్మిత కొణిదెల నిర్మాతగా తన తొలి పెద్ద సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. అయితే టాలీవుడ్ లో ఆమెకు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ భారీ విజయం తర్వాత సుస్మిత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ హీరోతో సినిమా చేస్తారు, ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారు అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే డాడీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా సినిమా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితను యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. తమ్ముడు రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని ప్రశ్నించగా సుష్మిత చాలా హ్యాపీగా స్పందించారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రశ్రేణి స్టార్ అని, ఆయనతో సినిమా చేయాలని అనేక మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను కూడా ఆ క్యూలోనే ఉన్నానని, ఈ విషయం రామ్ చరణ్ కు చెబుతానని నవ్వుతూ సమాధానమిచ్చారు. సుష్మిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎలాంటి కథను ఎంచుకుంటారు అన్న విషయాలపై మాత్రం సుష్మిత ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.